రెండు సంఖ్యల మొత్తము 74. వీటిలో ఒక సంఖ్య మరో సంఖ్య కన్నా 10 ఎక్కువ. ఆ రెండు సంఖ్యలు ఏవి? వీటిలో ఒక సంఖ్య మరో సంఖ్య కన్నా 10 ఎక్కువ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి తెలియాలి మనకు? ఒక సంఖ్య ఏంటో తెలియాలి. సో అది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఈ ఒక సంఖ్య ఎక్స్ కాబట్టి ఆ సంఖ్య మరో సంఖ్య కన్నా 10 ఎక్కువ అంటున్నాడు. సో ఈ సంఖ్యకు ఎంత ఎక్కువ? 10 ఎక్కువ అంటున్నాడు. సో మరో సంఖ్య ఎంత అయింది? ఎక్స్ ప్లస్ 10 అయింది. సో రెండు సంఖ్యల మొత్తం లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే రెండు సంఖ్యల మొత్తం 74 అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండు సంఖ్యలు ఏంటి? ఎక్స్, మరో సంఖ్య ఏమో ఎక్స్ ప్లస్ 10. సో అదే తీసుకున్నాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ప్లస్ 10 ఈక్వల్ టు 74. 2x ప్లస్ ఈ ప్లస్ 10 రైట్ సైడ్ తీసుకెళ్తే 74 మైనస్ 10 అంటే 64. సో 2 1s 2 32s. సో ఎక్స్ వాల్యూ 30 అంటే ఒక సంఖ్య 32 వచ్చింది. మరో సంఖ్య కావాలి కదా. సో ఎక్స్ ప్లస్ 10, ఎక్స్ అనేది 32 వచ్చింది. సో 10, 32 ప్లస్ 10 42. సో రెండు సంఖ్యలు ఏంటి? 32, మరొక సంఖ్య 42. ఈ రెండు యాడ్ చేస్తే 74 వచ్చేస్తుంది. సో రెండు సంఖ్యలు మొత్తం 74. ఎగ్జాంపుల్ 5th చూసుకున్నట్లయితే 3/7 రావడానికి అకర్ణీయ సంఖ్య -7/3 యొక్క రెట్టింపునకు ఎంత కలపాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమ్ క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే మనకు సొల్యూషన్ ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, ఈ 3/7 రావడానికి అకర్ణీయ సంఖ్య -7/3 యొక్క రెట్టింపునకు ఎంత కలపాలి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెట్టింపు చూద్దామండి. -7/3 యొక్క రెట్టింపు ఏమవుతుంది? 2 ఇంటూ -7/3 అంటే -14/3 అవుతుంది. అయితే ఈ -14/3కు ఎంత కలపాలి అంటున్నాడు. సో ఎంత కలపాలో అనేది మనకు తెలీదు. సో అందుకే దాన్ని ఏం తీసుకుంటున్నాం? ఎక్స్ కలుపుదాం అనుకుంటున్నాం. సో ఎక్స్ కలిపితే ఏమవుతుందంట? 3/7 రావడానికి అవకాశం ఉందంటే 3/7 అనేది వస్తుంది. సో మనం యాడ్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ -14/3 ఈక్వల్ టు 3/7. మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ -14/3ని రైట్ సైడ్ పంపించేస్తున్నాం. ప్లస్ 14/3. సో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 7,3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 21. 7 3s 21. 3 ఇంటూ 3 9. నెక్స్ట్ 3 7s 21. 7 ఇంటూ 14 అంటే 98. సో 9 + 98 అంతా 107/21. ఇదే